2014లో నాటి ప్రధాని అభ్యర్థి మోడీని ఛాయ్వాలా, టీ అమ్మేవాడు అంటూ నాటి కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్ చేసిన కామెంట్స్ నాడు బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుందో ఇంకా దేశ ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటంలో మోడీ అద్భుత విజయం సాధించారు. ఇక 2019లో రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా చౌకీదార్ చోర్ హై అంటూ కాపలాదారుడు దొంగ అంటూ విమర్శించి అభాసుపాలయ్యాడు. 2 సార్లు కూడా మోడీని టార్గెట్ చేస్తూ రాజకీయంగా పైచేయి సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావించినా అది బుమరాంగ్ అయింది. ప్రతిపక్షాల విమర్శలతో తాను బాధితుడినయ్యానని మోడీ గట్టిగా చెప్పుకోగలిగారు. ప్రతిపక్షాల ప్రచారం ఎన్నికల్లో మోడీకి అఖండ విజయం సాధించేలా చేశాయి. ప్రతిపక్షాలు అస్త్రాలు ఇవ్వటమే ఆలస్యమన్నట్టుగా మోడీ దూసుకుపోవటం దశాబ్ద కాలంగా భారత రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం. లాలూ చేసిన పరివార్ వ్యాఖ్యలకు ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చారు మోడీ. తాను దేశవ్యాప్తంగా ఉన్న పరివార్ రాజకీయాలకు వ్యతిరేకమని, కుటుంబాలకు రాష్ట్రాలేమైనా జాగిరా అంటూ మండిపడ్డారు. మై భీ మోడీ కా పరివార్, నేను కూడా మోడీ కుటుంబం అనే కొత్త నినాదాన్ని సిద్ధం చేసేశారు. కేబినెట్ మంత్రులు, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు, క్యాడర్ తమ సోషల్ మీడియా బయోస్లో మై భీ మోడీ కా పరివార్ని త్వరగా చేర్చేశారు. 2019లో రాహుల్ చౌకీదార్ చోర్ హై పదబంధాన్ని మై భీ చౌకీదార్, నేను కూడా కాపలాదారుని నినాదానికి డిట్టోగా మారింది. మొత్తం రాజకీయాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ పరివారం భావిస్తోంది. దేశంలో ఉన్న సమస్యలు కాకుండా పొలిటికల్ సెంటిమెంట్ను రంగరించి ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఆలోచన ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికల్లో నిజమైన సమస్యలపై గెలిచినా ఓడినా దానినే రియల్ పాలిటిక్స్ అనాల్సి ఉంటుంది. అలా చేసి రాజకీయ నాయకులు ప్రజల దృష్టిని మరల్చటానికి ప్రయత్నించొచ్చు. అలా చేయటంలో విజయం సాధించటం కష్టం. అందుకే ఎవరూ కూడా ఆ పంథాను అనుసరించాలనుకోవటం లేదు. అదేవిధంగా 2014, 2019 ఎన్నికల్లో మణిశంకర్ అయ్యర్, రాహుల్ గాంధీల సీరియస్గా లేని ప్రకటనల వల్ల గెలుపోటములేవీ జరగలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అసలు ఎందుకు ఓడిపోయింది? ఈ ప్రశ్నకు ఎన్నో సమాధానాలు ఇప్పటివరకు మీడియా సర్కిళ్లలో వస్తూనే ఉన్నాయి. 2014 ఎన్నికలు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒక నమూనా మార్పును సూచించాయి. అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ విశ్వసనీయతను భారీగా దెబ్బతీశాయి. ప్రభుత్వ మార్పు తప్పదు అన్న భావనను దేశ ప్రజల్లో కలిగించాయి. హిందూత్వ ఉధృతి ఒకవైపు, పరివార్ పాలిటిక్స్ మరోవైపు బీజేపీకి దేశవ్యాప్తంగా ఊపును తీసుకొచ్చాయి. ఫ్యామిలీ పాలిటిక్స్ పై ప్రజాభిప్రాయ సేకరణను ఎన్నికల అజెండాగా రూపొందించి కాంగ్రెస్ పై ప్రజల అసంతృప్తిని మోడీ తెలివిగా ఉపయోగించుకున్నారు. భారతదేశ సమస్యలన్నింటికీ పరిష్కారాలతో జాతీయ రక్షకుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మోడీ రాజకీయ చతురత, కాంగ్రెస్ పేలవమైన ప్రచారం, నిరుత్సాహపరిచిన క్యాడర్తో కలిపి ఎన్నికల్లో మోడీ విజయాన్ని నిర్ధారించాయి. మణిశంకర్ అయ్యర్, ఛాయ్వాలా వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. మోడీ ప్రచారానికి అదనపు శక్తిని అందించాయి. ఇక 2019లో పుల్వామా ఘటన రాజకీయ దృశ్యాన్ని మార్చే వరకు మోడీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. లోక్సభలో మోడీకి మెజారిటీ రాకపోవచ్చనే ఆందోళనల మధ్య పుల్వామా దాడి తరువాత జాతీయవాద భావనలు పెరిగాయి. బాలాకోట్ వైమానిక దాడి, ఇతర సమస్యలు మిగతా అంశాలను కప్పేశాయి. జాతీయ భద్రత, బలమైన నాయకత్వం దేశానికి అవసరమన్న భావనను మోడీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు.